ఉపరాష్ట్రపతి పోస్టు ఖాళీగా ఉంది. వాస్తవంగా ఆయన్ని ఇంతకుముందు ఎంపిక చేసిన సమయంలో అయితే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి బలం ఉన్నటువంటి పార్టీ కూటమిలో. ఎందుకు ఇప్పుడు కాదు కదా, ఇప్పుడంటే 240 ఉంది. అప్పుడు 303 ఉన్నప్పుడు 350కి పైగా ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు, కాబట్టి దర్జాగా సాగిపోయింది. ఇప్పుడు 240 ఉంది. ఇటు తెలుగుదేశము అటు జేడీయూల మీద డిపెండ్ అయ్యి ఉంది. అలాంటి సందర్భంలో జరుగుతుంది. వాస్తవంగా ఈ లోక్సభ రాజ్యసభ సభ్యులు వీళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు ఇక్కడ కీలకమైనటువంటి ప్రభుత్వం ఓకే చేసిన వాళ్ళదే ఇక్కడ హవా. అదే సమయంలో ప్రతిపక్షం కూడా గేమ్ నడిపే అవకాశం ఉంది. జగదీప్ ధన్కర్ ప్లేస్లో ఫైనల్గా అయితే మాత్రం వీళ్ళు చెప్పిందే నెగ్గేటటువంటి అవకాశం ఉంది, కానీ కొంత స్ట్రగుల్ ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు వైస్ ప్రెసిడెంట్ అయిపోతారు, నితీష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ అయిపోతారు, దక్షిణాది నుంచి ఇస్తారు ప్రయారిటీ. దక్షిణాది నుంచి ఎవరన్నా ఇవ్వచ్చేమో లేకపోతే ఇంకేదైనా చేయొచ్చేమో, కానీ వీళ్ళిద్దరూ రాజకీయాలను వదిలే రకాలు కాదు, రాజ్యాంగబద్ధ పదవులు తీసుకుని పక్కకు వెళ్ళిపోయే రకాలు కాదు. అవసరమైతే కేంద్ర మంత్రి పదవులు ఇస్తే తీసుకుంటారు, అంతేగాని రాజ్యాంగబద్ధ పదవులకు వెళ్ళిపోయి రాజకీయాలను పక్కన పెట్టేసే రకాలు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, లోకేష్ని ముఖ్యమంత్రిని చేసి ముందుకు వెళ్ళాలని చంద్రబాబు గారు అనుకుంటారు. ఆ స్టేజ్ వస్తే తను కేంద్ర మంత్రి అవుతా ఇక్కడ నడిపించాలని కోరుకుంటారు, కానీ ఇట్లా ఉపరాష్ట్రపతి తీసుకుని లోకేష్ని పెట్టేటటువంటి రకం ఆయన కాదు. ఆయనకి రాజకీయాలు ఎలా చేయాలో బాగా తెలుసు. నితీష్ కుమార్ పొరపాటును కూడా ఉపరాష్ట్రపతి తీసుకోడు. తను ప్రాణం ఉన్నంత వరకు పార్టీ నాయకుడిగానే కొనసాగాలని కోరుకుంటారు. కాబట్టి ఆ ప్రచారాలు అనవసరం.